ఆహ్, నా నోటి నుంచే ఏదో ఇలాగా ప్రశ్నలేసి ఏదైనా అడగాలన్నా కాదు. ఎవరికీ రాదు. బట్ ఎవరికైనా ఏ ఆర్టిస్ట్‌కైనా అన్ని రకాల స్వభావం ఉంటుంది. కానీ ఎక్కువ తక్కువలుంటాయి అంతే. ఇప్పుడు నేను గయల్ క్యారెక్టర్స్ చేశానని బయట మీరన్నది ఆపోజిట్‌గా మంచి క్యారెక్టర్లు ఆవిడ చేస్తుంది కాబట్టి బయట గయాల్తనంగా అలా ఉంటుంది. అనలేదు, అలా అనలేదు. మరి లేదు లేదు, అట్లా అయితే అనలేదు. అలా అడగలేదా? జనరల్గా మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పటి నుంచో మీ జర్నీ ఉంది కాబట్టి బయట కొంత ఏంటంటే ఆమె ఎక్కువ తిడతారు అట్లా అట్లా విన్నాను కొంచెం. ఎంతవరకు నిజం అనేది అడిగాను అంతే. ఏది ఏం తిట్టారు? ఇంటర్వ్యూ చేయలేదు ఎప్పుడు మీరు చేయలేదు. ఆవిడని? ఆ ఛాన్స్ రాలేదు. లేదు లేదు, ఎవరికైనా అలా అనుకుంటే నాకు కూడా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. కోపం రాదని నేను చెప్పను కదా. అన్నీ 9 రకాలు నవరసాలు ప్రతి మనిషిలో ఉంటాయి. కానీ ఎక్కువ తక్కువ అనేది ఉంటాయి కొంతమంది అంతే. సో కెరియర్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఎక్కువ ర్యామ్ క్యారెక్టర్స్ మీరు చేయడం జరిగింది. సో రీజన్ ఏమైనా తెలుసుకోవచ్చా? ఏం క్యారెక్టర్స్? ర్యామ్ లైక్ బోల్డ్ రోల్స్ ఎక్కువ చేయడం జరిగింది. బోల్డ్ రోల్స్ అంటే ఐ మీన్ నాకు అర్థం కాలేదు. ప్రతిఘటనలో బోల్డ్ క్యారెక్టర్ చేశాను. కొంచెం మీరనేది గ్లామర్ క్యారెక్టర్. గ్లామరస్ రోల్స్. ఓకే. అది మాపల్లిలో గోపాలుడు ఆ సినిమా ద్వారా అది ఫస్ట్. అది తెలుగులో ఫస్ట్, ఆ తమిళ్లో తీసినప్పుడు మన్వాసిని అని చెప్పి తీశారు భారతిరాజా గారు. ఆ సినిమా చేసేటప్పుడు యాక్చువల్గా నేను ఆ క్యారెక్టర్ చేయననే చెప్పాను. చెప్తే కొంచెం ఎక్స్పోజింగ్ లేకుండా ఉంటే మా ఆయన అన్నారు, చెయ్యి పర్వాలేదు, ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ పరంగా నువ్వు సక్సెస్ఫుల్గా దానికి న్యాయం చేకూర్చాలంతే ఏ క్యారెక్టర్ చేసినా. బట్ ఎక్స్పోజింగ్ వద్దు, గ్లామర్ క్యారెక్టర్ కాబట్టి అలా ఉంటుంది. అప్పట్లో ఏం పెద్ద ఎక్స్పోజింగ్ ఉంది ఏమీ లేదు. ఒక స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంటేనే అదొక పెద్ద ఇది గ్లామర్ క్యారెక్టర్. అంటే నేను చెప్పాను మేనేజర్తో చెప్తే, లేదు లేదు మీరు క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తే డైరెక్టర్ గారు చెప్పారు అట్లంతా ఏమి ఉండదని. తర్వాత ఆ క్యారెక్టర్ చేశాను. ఆ పిక్చర్ సూపర్ హిట్ అయింది. అయిన తర్వాత తెలుగులో తీశారు అంతే. అప్పుడు ఆ గ్లామర్ అనే దానికి నేను వచ్చాను, ఒక చిన్న ఒక ట్విస్ట్ అంతే. అంటే అప్పటి వరకు హీరోయిన్ అదే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. స్టార్టింగ్ హీరోయిన్ చేశాను, ఆ తర్వాత సిస్టర్ క్యారెక్టర్స్, తర్వాత రజనీకాంత్ గారితో హీరోయిన్గా చేశాను, కమల్ గారితో హీరోయిన్గా చేశాను. ఆ తర్వాత రజనీ గారి సినిమాల్లోనే ఇంకో మదర్ క్యారెక్టర్స్, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను నేను. తెలుగులో కూడా గ్లామర్ నుంచి మళ్ళీ మదర్ అయ్యాను. మదర్ అయిన తర్వాత గయ్యాళి క్యారెక్టర్లు చేశాను. గయ్యాళి తర్వాత మళ్ళీ సాఫ్ట్ క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టాను. ప్రతిఘటనలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. అలాగే నేను చెయ్యని క్యారెక్టర్ అంటూ ఏదీ లేదు. అన్ని క్యారెక్టర్స్. కామెడీ అయితే ఎన్ని కామెడీ సినిమాలు చేసాం మేము. కోటరామకృష్ణ గారు, తర్వాత రేలంగి నరసింహారావు గారు, జంజాల గారి సినిమాలు చేశాను. ఈవి సత్యనారాయణ గారి సినిమాలు కామెడీ కూడా చేశాను, చాలా చేశాను. మరి కోటరామకృష్ణ గారి సినిమాలన్నీ కామెడీనే చేశాను ఎక్కువ నేను. అలాగా నేను ఒక క్యారెక్టర్కే అంకితం అలా అవ్వలేదు. మదర్ అంటే ప్రతి హీరోకి మదరే. బామ్మ అంటే ప్రతి సినిమాలో బామ్మ అంటే బామ్మ క్యారెక్టరే. ఇప్పుడు బామ్మ కానీ అప్పుడైతే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ నేను అన్ని క్యారెక్టర్లు చేశాను. సో 1000కి పైగా సినిమాలు అంటే ఇప్పుడున్న హీరోయిన్స్కి సాధ్యమయ్యే నెంబరే కాదు అది. సో మీరు 1000కి పైగా సినిమాలు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అసలు సంవత్సరానికి ఎన్ని సినిమాలు పెట్టిన వాళ్ళు మీరు? సంవత్సరానికంటే ఒక్కొక్కసారి డేట్స్ లేక వదిలేసిన సినిమాలు కూడా ఉన్నాయి డేట్స్ లేక. ఆల్మోస్ట్ 30, 35, 40 వరకు చేశాను సంవత్సరానికి. 40 సినిమాలు కూడా చేశాను. అసలు ఒక రోజులో 3 షిఫ్ట్స్ చేశాను. ఒక రోజులో నేను ఒక నెల అయితే ఒక 12 సార్లు ఫ్లైట్ ఎక్కాను, 12 సార్లు ఫ్లైట్ దిగాను. అదే నా హైయెస్ట్ ఇది రికార్డ్ ఒక నెలలో. అలాగే ఒక నెల 35 సినిమాలు, 40 వరకు రీచ్ అయ్యాను. ఒక్కొక్క నెలలో కొత్త సినిమాలు, స్టార్టింగ్ సినిమాలే 10 సినిమాలు స్టార్టింగ్ ఉండేది. 10 సినిమాలు డబ్బింగ్ చెప్పేదాన్ని. ఇలా డబ్బింగ్కి హైదరాబాద్ మళ్ళీ వచ్చే నెల రాను అని అనుకున్నప్పుడు
ఇక్కడ ఉన్న సినిమాలన్నీ ఒక ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్కి ఒక కాల్ షీట్ ఫుల్గా వేసుకొని అన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పేసి ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళేదండి. తిరుపతికి వెళ్తే తిరుపతిలో కొన్ని సినిమాలు, అక్కడి నుంచి రాజమండ్రి, రామచంద్రాపురం, బెంగళూరు, మొత్తం అటు సైడ్ వెళ్ళేదాన్ని ఒక 1 or 2 months. తర్వాత మళ్ళీ హైదరాబాద్. ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా ఫ్యామిలీని మా అమ్మాయి మా ఆయన నేను ఎక్కువ రోజులు ఎక్కడుంటే అక్కడికి వచ్చేసేవాళ్ళు పాపను తీసుకొని, లేదంటే సాటర్డే సండే అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను నా లైఫ్ అంతా. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఎప్పుడు ఫ్యామిలీకి ఇస్తాను, అది మటుకు ఎక్కడ నేను మిస్ అవ్వలేదు. ఎలా సినిమాలంటే ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ పుట్టింది? నాకు ఇంట్రెస్ట్ పుట్టలేదు యాక్చువల్గా. మళ్ళీ పాత స్టోరీ చెప్పాలి. డ్యాన్స్ నేర్చుకోవడానికి మా అమ్మ నాన్నగారు చెన్నైకి తీసుకురావడం, అక్కడ డ్యాన్స్ నేర్పించడం, అక్కడి నుంచి అరంగేట్రం ఫినిష్ చేయడం, ఆ టైంలో నాకు ఛాన్స్ రావడం. నాకేమీ తెలీదు అసలు, సినిమా అంటేనే ఏమీ తెలియదు. 70 అంటే నాకు హార్డ్లీ 13 years అంతే. నాకు సినిమాలో యాక్ట్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని కూడా తెలియదు. బాబురావు గారు సినిమా రామవిజేత ఫిల్మ్స్ డైరెక్టర్ గారు ఇలా చేయమ్మా, ఇలా చూడమ్మా, శోభన్ బాబు గారు హీరో, తల్లిదండ్రులు సినిమా. అప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే ఎక్స్ప్రెషన్స్. ఆ డ్యాన్స్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ అంతా ఇక్కడ యూజ్ చేసేసాను. లవ్లీగా చూడంటే అలా చూడడం, సిగ్గుపడంటే అలా సిగ్గుపడ్డం, ఇలా ఇవన్నీ బాగా ప్లస్ అయ్యాయి నాకు. ఈ క్యారెక్టర్స్ కూడా, అది గ్లామర్ క్యారెక్టర్స్ అయితేనేమి, గయ్యాల క్యారెక్టర్స్, అట్లా రసాతోర ఆ సాంగ్ వచ్చి నవరసాలు చూపించాలి కదా, అప్పుడు ఒక్కొక్క దుఃఖం, కోపం, రౌద్రం, ఇలాంటివన్నీ ప్రతిదీ ఎక్స్ప్రెషన్స్ తెలుసు కాబట్టి డైలాగ్స్ వరకు నడుచుకొని డైరెక్టర్స్ ఎలా చెప్తే, నేను ఎప్పటికీ నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ని. నేను స్వతహాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినా కూడా డైరెక్టర్కు వాళ్ళకి తెలుసు మన ఆ సినిమాలో మన క్యారెక్టర్ ఏంటి, మనం ఎలా చేస్తే ఇది క్యారెక్టర్ పండుతుంది అనేది డైరెక్టర్కే తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు డైరెక్టర్ ఎలా చెప్తే అలాగే చేసేదాన్ని, ఎక్స్ట్రాగా ఎప్పుడు ఏం చేసేదాన్ని కాదు. ఎవరైనా అడిగి విజయ కొంచెం పెంచవా, మోతాదు పెంచవా అంటే అలా ఓ సరే వీళ్ళకి ఇంకొంచెం కోపం కావాలి అని అలా కోపంగా చేసేదాన్ని, ఇంకొంచెం లవ్లీగా చేయమంటే లవ్లీగా చేసేదాన్ని. సో ఫస్ట్ ఫిల్మే శోభన్ బాబు గారు లాంటి హీరోతో చేస్తున్నప్పుడు ఏమైనా చిన్న భయం వేసిందా మీకు? ఏమీ లేదు, నాకేం తెలియదు కదా. అంతెందుకండి, తల్లిదండ్రుల్లో సావిత్రమ్మ గారు నాకు అమ్మమ్మ క్యారెక్టర్, జగ్గయ్య గారు, మరి ఆవిడతో చేసినప్పుడు ఆవిడ అంత మహానటి, నాకేమీ తెలియదు అసలు. ఆవిడ పక్కన కూర్చునేదాన్ని, ఆవిడ నా చెయ్యి ఆవిడ ఒళ్ళో పెట్టుకొని ఇలా చూస్తుండే, ఏం లేదు అలా చూస్తూ ఉండేదాన్ని. వీడెంత పెద్ద తర్వాత తెలిసిందండి, భయం వచ్చేసింది. యాక్ట్ చేసి నాకు కొంచెం వయసు వచ్చి వాళ్ళంతా పెద్ద ఆర్టిస్టులని తెలిసిన తర్వాత, అమ్మ బాబోయ్ ఇంత పెద్ద ఆర్టిస్టులతో నేను యాక్ట్ చేశానని. శోభన్ బాబు గారు కూడా సరదాగా ఉండేవాళ్ళు. ఏంటి అమ్మాయి, ఏంటి ఎన్నేళ్ళు నీకు అంటే అసలు నోట్లోంచి మాట వచ్చేది కదా, అలా చూస్తూ అలా ఉండిపోయేదాన్ని. 18 సంవత్సరాలు ఉంటాయంటే లేదని చెప్పడం కూడా చేత కాదు. నాకు 13 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాల ఇంత ఎత్తున్నావు, ఇంత ఎదుగు ఉన్నావు, అబద్ధాలు చెప్తున్నావా అంటే ఇలా ఎంత మాట్లాడుతున్నావు ఏం తెలియదు. అలాగే సావిత్రి గారితో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది, వర్క్ చేయడం జరిగింది. సో మా అందరికీ మహానటి సినిమా చూసిన తర్వాత ఆమెకు చాలా కనెక్ట్ అయిపోయాం, మా లైఫ్ స్టోరీకి కానీ అదంతా. మీరు ఆమెతో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆమె గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఆవిడ ఏమండి, కొన్ని సందర్భాలే దేనికైనా కారణమవుతాయి, అదే నేను అనుకున్నాను. ఆవిడ ఆర్టిస్ట్గా మహానటి, అదేవిధంగా ఫ్యామిలీలో నాకు తెలిసి ఆవిడ ఇప్పుడు చూడండి, మార్నింగ్ 9 o'clock అంటే 6 o'clock బయటికి వెళ్ళిపోతాం, తర్వాత 9 o'clock వస్తాం. 9 o'clock వచ్చి ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండాలి, కరెక్ట్గా పెంచేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనను కూడా పెట్టకుండా మా ఆయనే మొత్తం పాపను చూసుకున్నారు, పెంచారు. నాకు ఒక అమ్మాయి,
అలాగ కొన్ని కొన్ని సందర్భాలలో ఆర్టిస్టులు ఆ సమయ సందర్భాలతో కొన్ని కొన్ని పొరపాట్లో లేదంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఆర్టిస్టులు అందరూ చాలా మంచివాళ్ళండి, చాలా సెన్సిటివ్ పీపుల్. నేను ఏ ఆర్టిస్ట్ని తప్పు పట్టను, ఏ ఆర్టిస్ట్ని తక్కువగా చూడను. ప్రతి ఒక్క ఆర్టిస్టు నాకు నా ఫ్యామిలీలో ఒక మెంబర్గా నేను చూసుకుంటాను. సావిత్రి గారితో మీకుండే ఏదైనా ఒక చిన్న అనుబంధం షేర్ చేసుకుంటారా? అంటే ఆ వయసులో నేను చూశాను, కానీ ఇప్పుడు అనుకుంటే చాలా నిజంగా చాలా గ్రేట్. అలాంటి అంత డౌన్ టు ఎర్త్ ఉండే ఆర్టిస్టులు అప్పట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఉండరు. ఎందుకంటే సెట్ బయట మామూలుగా సెట్ ప్రాపర్టీస్ బయట వేస్తారు కదా, అది ఏ స్టూడియో, వీనస్ స్టూడియోస్. అందులో బయట సోఫా, ఏసీ రూమ్ ఏదో ఒకటో రెండో ఉన్నాయి. ఆవిడకి ఏసీ రూమ్ ఇచ్చారు, ఇచ్చినా కూడా గాలి బాగా రాదు ఫ్రీగా అని చెప్పి బ్రేక్ టైంలో ఆవిడ బయటే కూర్చుని భోంచేసి ఆ సోఫాలోనే పడుకునేది. అట్లా ముసుగు ఇట్లా వేసుకొని, ఈగలు అవన్నీ వాలకుండా అట్లా ముసుగు వేసుకొని సోఫాలో పడుకునేది ఆవిడ. ఇప్పుడు అనుకుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆ వేడికి, అందులో చెన్నైలో బాగా వేడిగా ఉంటుంది కదా, అలా పడుకొని ఆవిడ మళ్ళీ అమ్మా టచ్అప్ అంటే, ఇప్పుడు అసిస్టెంట్లు ఎన్నిసార్లు క్యారవాన్ దగ్గరికి వచ్చి అమ్మా రెడీ, అమ్మా రెడీ, అమ్మా రెడీ అని అంటుంటే పేర్లు అనవసరం. ఆల్మోస్ట్ ఎలా ఉందంటే హాఫ్ అన్ అవర్ తర్వాత, 45 మినిట్స్ తర్వాత, 1 అవర్ తర్వాత దీనికి వెళ్ళి సెట్కి వెళ్ళి ఆర్టిస్టులు నేను చూస్తున్నా. ఆవిడ వచ్చి అమ్మ అసిస్టెంట్ అమ్మ రెడీ అంటే వెంటనే లేచి టచ్అప్ చేసుకొని, బాబు 10 నిమిషాల్లో వచ్చేనా, లేదంటే ఇప్పుడే రమ్మంటే వచ్చేనా అని అడిగి అలా ఆవిడ వచ్చేవాళ్ళు సెట్కి. మరి ఇప్పుడు అలాంటి ఆర్టిస్టులు ఉన్నారండి, అంత పెద్ద మహానటి. మళ్ళీ ఇంకే ఈ జన్మలో అసలు పుడతారు అసలు నిజంగా నాకు చాలా బాధగా ఉంది. మీరు జ్ఞాపకం చేశారు, కానీ మహానటి అని ఊరికి పేరు రాదు. ఆవిడకి ఏం తక్కువ ఉందండి, అప్పటికే ఆవిడ హబీబుల్లా రోడ్లో 10 గ్రౌండ్ల ఇంట్లో స్విమ్మింగ్ పూలు, అంత స్టేటస్, అంత లెవెల్లో ఉన్న ఆర్టిస్ట్గా వచ్చి మేకప్ వేసుకునేసరికి అది చిన్న పెద్ద ఏ తారతమ్యం ఏమీ లేకుండా ఆవిడ అలా సోఫాలో పడుకుంది. వచ్చిందంటే ఆవిడ అప్పుడు క్యారవాన్ లేవు కరెక్టే, కానీ ఫెసిలిటీస్ తక్కువే అయినా కూడా ఆవిడ అంత ఇదిగా ఉండాల్సిన అవసరమే లేదు. ఏసీ రూమ్ ఇచ్చారు కాబట్టి వెళ్ళి పడుకోవచ్చు, లేటుగా రావచ్చు, అదంతా లేకుండా. కానీ నన్ను అయితే అడిగేది ఏమని అడిగేవాళ్ళంటే, విజయ మీ మదరు కొంచెం లావుగా ఉన్నారమ్మా, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ఇప్పుడు సన్నగా ఉన్నావు, కానీ మీ మదర్ పోలికలు వస్తే కొంచెం నువ్వు లావు అవుతావు అనేవాళ్ళు. తర్వాత మీ ఊర్లో, మాది కడప కదా, మీ ఊర్లో ఏ ఫుడ్డు ఫేమస్, మిరపకాయ బజ్జీలు దొరుకుతాయా, ఉలవచారు మీకు తెలుసా, ఇలాంటి మామూలుగా చిన్నపిల్లల దగ్గర మాట్లాడే సరదాగా. వాళ్ళ అమ్మాయికి కూడా నా వయసే ఉండిండొచ్చు అప్పుడు, విజయచాముండేశ్వరి గారికి నా వయసే ఉండిండొచ్చు. అలాగా సరదాగా చిన్నపిల్లల దగ్గర మాట్లాడినట్టే మాట్లాడేవాళ్ళు నా దగ్గర. అందరికీ నాకు తెలుసు. సెట్స్లో అసలు డైలాగ్ ఇస్తే అసలు ఎంత కాన్సన్ట్రేషన్ అంటే, అలాగ ఒక్కసారి విని 2 సార్లు విని అలా కళ్ళు మూసుకొని ఫుల్గా మెమరీస్ చేసుకొని వెంటనే రెడీ అయిపోయేవాళ్ళు. తర్వాత ఏడుపు అసలు గ్లిజరిన్ వేసుకునేవాళ్ళు కాదు, ఏడుపు సీన్లో గ్లిజరిన్ వేసుకునేవాళ్ళు కాదు. తర్వాత నన్ను ఒక దీంట్లో కొట్టాలి, నిజంగానే కొట్టేశారు. నేను కొడతాను ఎమోషన్లో, నీకు దెబ్బ తగిలినా నువ్వేం అనుకోకూడదు నన్ను అన్నారు. నాకేం తెలియదు, కొంచెం తప్పించుకోవడం చేత కాదు, ఏం లేదు, కొట్టే మంది చెవి అసలు ఆ రింగు, ఆవిడ పెట్టుకున్న రింగు ఇక్కడ తగిలింది నాకు. తగిలిన తర్వాత గట్టిగా నన్ను కౌగిలించుకొని బుజ్జగించి దెబ్బ తగిలిందా కొట్టానని ఏమనుకో. నేను యాక్టింగ్లు చేసేటప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతానమ్మా అట్లా. ఏమనలేదు, నాకు ఏమన్నా కూడా తెలియదు. నేను అలా పట్టుకొని అలాగే ఉన్నాను.
నొప్పిగా ఉందంటే అన్నాను అంతే. అలాగ చేసాం. ఆ తర్వాత తల్లి కూతుళ్ళు అని ఒక సినిమా కూడా చేసాం. ఆ తర్వాత చేసాం. ఎవరు మన డైరెక్టరు గౌతమి డైరెక్ట్ చేశారు కదా, కాంతి కుమార్ గారు, ఆయన ప్రొడ్యూసర్గా చేసాం. బాపిరెడ్డి గారు డైరెక్షన్, రామరెడ్డి గారు డైరెక్షన్లో తల్లి కూతుళ్ళో 2వ సినిమా చేశాను. చాలా బాగుండేది అప్పట్లో. అందరం కలిసి బయటే కూర్చొని భోజనం చేసేవాళ్ళం. తర్వాత సీన్ పేపరు, అసలు ఒక సీన్ పేపర్ వచ్చిందంటే మొత్తం డైరెక్టర్ గారు వచ్చి ఒక సీన్ ఒకసారి చూసుకోండి అని అన్నారంటే అందరం కామ్గా అసలు మాట్లాడేవాళ్ళమే కాదు. పెద్దవాళ్ళకు రామారావు గారు పెద్ద ఆర్టిస్ట్ దగ్గర నుంచి అసలు అందరూ అలా కూర్చొని అందరం గ్రూప్గా కూర్చొని కో డైరెక్టరు ఆయన సీన్ చదువుతుంటే ఈ డైలాగ్ నాదండి, ఈ డైలాగ్ నాదా, ఇలాగా ఒక డ్రామాలో ఎలాగ ప్రాక్టీస్ చేస్తారో అలా ప్రాక్టీస్ చేసుకొని తర్వాత లోపలికి వెళ్ళేవాళ్ళం. మానిటర్ చేసుకొని టేక్ చేసేవాళ్ళం. డైరెక్టర్స్ కూడా అలా కూర్చొని అక్కడి నుంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మానిటర్స్ లేవు కదా, వాళ్ళ చూపు, వాళ్ళ చెవులే వాళ్ళకి జడ్జిమెంట్, అంతే. అలా చేసేవాళ్ళం. తర్వాత డబ్బింగ్ లేదు, అలా ఫుల్గా మైక్స్ ఇలా ఉండేది, అక్కడి నుంచి అలా ఉండేది మైక్. తర్వాత డైలాగ్ కొంచెం వాయిస్ లేకపోతే అది కొంచెం కష్టం. డబ్బింగ్ వచ్చాక ఈజీ అయింది. ఇప్పుడు బిట్లుగా ఇవి కూడా చెప్పుకుంటున్నాం. అప్పుడు అది ఛాన్సే లేదు. తర్వాత ఒత్తులు, అయ్యో అదైతే నాకు తెలుగు కొంచెం ఇదిగా ఉండేది, భయం. ఒత్తు పలకపోతే వెంటనే అక్కడ సౌండ్ ఇంజనీర్ పెట్టుకుని అమ్మ మాట కరెక్ట్గా వినపడడం లేదు, సౌండ్ మీది అంటే ఈక్వల్గా ఉండాలి కదా, అందరు ఆర్టిస్టుల లెవెల్కి ఉండాలి సౌండ్. ఆ సౌండ్ ఈక్వల్గా లేదు అంటే రైజ్ చేయాలి, సౌండ్ రైజ్ చేయాలి. ఇప్పుడు కామెడీ చేసినా కోపం చేసినా కూడా